ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పులాంటి నిజం మీకు తెలియబోతుంది। ఆ నిజం ఏంటి? అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది। అలాగే స్వయం కృషితో ఉన్నత విజయాలు సాధించాలి అనుకుంటారు। క్రమశిక్షణతో విజయాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు। అలాగే వీరికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది। బాల్యంలో వీరి యొక్క జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు। యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి। అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది। కానీ వీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదం కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తుంది। కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి। లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు। అలాగే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని మీరు ఇరకాటంలో పడే సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి। షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి। అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటుంది। కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి। ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో, అలాగే సేల్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పులాంటి నిజం మీకు తెలియబోతుంది। ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఏదైతే నిజం మీకు తెలియకూడదని మీ దగ్గర దాచి ఉంచారో ఆ నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ కుటుంబ సభ్యులు మీ మంచిని కోరుకునే మీరు బాధపడకూడదని ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు। అటువంటి ఒక నిజం తెలిసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। అయితే వారు ఎందుకు దాచిపెట్టారో తెలుసుకుని వారిని మీరు అర్థం చేసుకుంటారు। కాబట్టి వారిని అపార్థం చేసుకోకూడదు। మీ మంచిని కోరుకునే మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సఖ్యతగా ఉండాలి। అలాగే వారిపైన ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదు। అయితే వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవాలి। కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఉన్నటువంటి వాగ్వాదాలు అన్ని కూడా తొలగిపోతాయి। అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ముఖ్యంగా తోడికోడళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। అలాగే అత్తాకోడళ్లకి కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి। చాలా జాగ్రత్తగా ఉండాలి। అలాగే వృషభ రాశి వారు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది। కాబట్టి మీకు సంబంధం లేని విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి। ఇది మీకు అనవసరమైన చిక్కులను తెచ్చిపెడుతుంది। అలాగే ఎవరైతే మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే మీరు ఏదైనా గృహాన్ని కానీ లేకపోతే ల్యాండ్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో మీకు అనుకూలమైనటువంటి ప్రాపర్టీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి। అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి। గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడు